హనుమకొండ ప్రముఖ దేవాలయాలైన హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, వరంగల్లోని భద్రకాళి దేవాలయాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం దర్శించుకున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ముందుగా హనుమకొండలోని 1000 స్తంభాల గుడిలో శ్రీ రుద్రేశ్వర స్వామిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి దర్శించుకునేందుకు రాగా జిల్లా అధికారులతో పాటు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణలతో ఆలయంలోనికి తీసుకెళ్లారు. ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పూజారులు గవర్నర్కి ప్రత్యేక వస్త్రాలతో సత్కరించారు. దర్శనం అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మక దేవాలయాలైన రామప్ప, 1000 స్తంభాల దేవాలయాలు ఎంతో సుందరంగా ఉన్నాయని, 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగిన ఇలాంటి ఆలయాలను కాపాడాలన్నారు. ఆలయాలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1000 స్తంభాల దేవాలయం నుండి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకోగా ఆలయ పూజారులు, అధికారులు గవర్నర్కి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి పూజాభిషేకాలను నిర్వహించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ప్రత్యేక వస్త్రాలను ఆలయ పూజారులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. During 7th century, in 625 AD, later on the rulers of the Kakatiya dynasty have worshipped the goddess as their Devata, and this temple was the victim of Gajanisa, Muhammad bin Tughlaq, subsequently Razakars. Later on, after the freedom to the country, and with the due merger of this Hyderabad state into Indian Union, made amends and brought the temple to the present shape with the help of innumerable devotees. People is of the opinion that Kali's worship may require sacrifices, etc. There are method of puja performances are two. That is one Vamachara and Samayachara. Wherever puja is performed in accordance with the Vamachara, the sacrifices are required. Wherever the puja is performed in accordance with Samayachara, only vegetarian food and Vedic chants are required. As earlier before, the puja used to be performed according to Vamachara. But Shankaracharya born in Kali. If Shankaracharya was not born in Kali, he would have become Buddhist. The 12th Pontiff of Sringeri Sharada came from this Varangal. If Vidyaranya was not born here, he would have become Muslim. Shankaracharya protected Hinduism from Buddhism, whereas Vidyaranya protected Hinduism from Islam. This is the brief history. సార్ కూర్చోండి, మొత్తం కూర్చొని Tenure as municipal commissioner and being the collector, she has utilized సార్ as Bhadrakali. She manifested on the actually our endowments department next is local MLA. Besides that, our honorable MLA Nayan Rajendra Reddy is concerned.
His Excellency visited Madam Samakka Sagla Jamaka. The train goes to she developed like anything. That is previously there was only communication of 10 lakhs. Now it is shooted up to 1.5 crore. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ సెల్ ఫోన్ పెట్టకండి.
కాదు